పంతులు గారు మంత్రాలు చదవండి. ఏమిటేమిటేమిటి? ఒకప్పుడు మన దగ్గర కండక్టర్ గా పనిచేసిన కురాడా ఆగిపోబోయిన పెళ్లిని స్టీరింగ్ తిప్పినట్టు కొత్త మలుపు తిప్పింది. అవును డాడీ, అతనంత డేరింగ్ స్టెప్ తీసుకోకపోతే ఖచ్చితంగా రాణి పెళ్లి అయిపోయేది. అసలు అతని మాట, ఆ ధైర్యం, ఆ కత్తి తీయడం, ఆ బెదిరించడం అంతా హీరో చేసిన చెప్పదమ్మా. ఆ కురాడు గురించి నువ్వు అంతగా చెప్తున్నావంటే బస్సుల పోటీలో గోల్డ్ కప్ గెలుచుకున్న బెస్ట్ బస్సు లాంటి కురాడా ఉంటాడమ్మా. కానీ డాడీ, నాకొకటే బాధ. రాణికి అతను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే అతను కనిపించలేదు. అంతలోనే మెరుపులా మాయమైపోయానుకో. తిరుపలా మెరిసే కుర్రాళ్ళే హీరోలు అవుతారమ్మా. మీరు ఆడమన్నట్టే నాటకం ఆడేశాను. నా కోడలు కట్నం కోసం నేను చేసిన గొడవకి నన్ను ఎంత ఎందుకు తలుచుకోవడం? ఇదిగో నీకు చెప్పిన ప్రకారం నువ్వు నటించినందుకు 4000 పట్టుకెళ్ళి. సిగ్గు వదిలే నటించాను. మరో 500. ఇంకో 500? నువ్వు ఎంత మాత్రంగా నటిస్తే మాత్రం అసలు అనుకున్న పని అయిందా? ఇంకా ఇక్కడ నిలబడ్డావు అంటే ఇందులో సగమైన లాక్కుంటా. నమస్కారం. ఏమిటయ్యా ఇది? 4000 ఖర్చు పెట్టి మహత్తరమైన పథకం వేస్తే నువ్వు ఆ అమ్మాయితో పలుకు లేకుండా పరిచయం లేకుండా పారిపోయి వచ్చేస్తావా? ఏం కాసేపు నువ్వు అక్కడే ఉంటే ఆ అమ్మాయి తీయగా ఆరాధనగా చూసి అటు ఇటు చూసి ఎవరు లేకుండా ఓ ముద్దు కూడా పారేసింది. ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చి ఏంటండి? నా మీద ముద్దు పెట్టుకోవడానికి? ముద్దంటే ముద్దే కాదయ్యా, కొంచెం పొగిడేది. ఆ తర్వాత సరితాదేవి గారి నవల్లోలాగా తీయగా ఆరాధనతో చూసి ఒకళ్ళనొకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మాటల్లో మాటలు కలుపుకుని ఇద్దరిది ఒకే ఊరే అని చెప్పి ఒకే రైల్లో ఒకే కంపార్ట్మెంట్ లో పక్క పక్కన కూర్చుని ఆ తర్వాత నువ్వు మెల్లిగా మెత్తగా అలా చేత్తో తాకితే ఆ అమ్మాయి షాక్ తినేది. ఆ అమ్మాయి షాక్ తినడానికి నేను కనెక్షన్ ఇచ్చిన వైర్నా లేకపోతే ప్లగ్నే? ఎంతైనా నువ్వు హీరో కదా, నువ్వు తాగితే ఆడపిల్లకి షాక్ తగులుతుంది, అది నవలారు. ఆ తర్వాత ఇదిగో నువ్వు మెల్లిగా మత్తుగా రహస్యంగా ఆమె చెవిలో ప్రేమ అనాలి. అదేంటండి ప్రేమ అని రహస్యంగా చెప్పేందుకు? అదేం బూతు మాట కాదుగా. అబ్బా, అది బూతు ముక్కని కాదయ్యా. ఆ పరిస్థితుల్లో ఏ కథానాయకుడైనా సరే అలాగే అనాలి. దాంతో ఆ పిల్ల నీ మీద వాలిపోయేది, ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకుపోయేవారు నవల్లోలాగా. ఆ తర్వాత రాక్షసి బొగ్గు భగభగా మండి పారిపోయేది సినిమాల్లో లాగా. ఏమిటి రతీదేవి దగ్గర పాఠాలన్నీ నేర్చుకున్నావా? ఇంకో రోజు ట్యూషన్ కావాలా? మొహమాట పడు చెప్పు. అమ్మాయి రతీదేవి, నీ చాలా పోతే చెప్పు, ఒకటిగా అవుతే 10,000 ఇస్తాను, తీసుకో. డబ్బులు ఎవరు కావాలి? నేను ఇస్తారు. కావాలంటే లక్షలు లక్షలు. నాకు ఇంకా కావాలి. ఏం కావాలి నీకు ఇంకా చెప్పు. నాకు అతనే కావాలి. అతను మన్మధుడికే పాఠాలు చెప్పగలిగిన వాడు. ఇంకా కావాలి. శృంగారంలో నాకు 64 కళలు తెలిస్తే ఆయనకి 128 కళలు తెలుసు. ఓ వేణు వేణు, నిజంగా ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది. హృదయం ఉప్పొంగిపోతుంది. నిజంగా నెరజాన లాంటి ఆ రతీదేవి మెప్పుకుని సర్టిఫికేట్ సంపాదించేశావు అంటే సామాన్యుడు కాదు, అఖండుడు, రియల్ హీరో. అలాగే ఆ ప్రేమ విషయంలో కూడా. ఎంతకాలం మీరు ప్లాన్ చేశారు, ఇక నేను ప్లాన్ చేస్తాను చూడు. ఓ yes, go ahead, go ahead. చూడు తమ్ముడు, వేణుగోపాల్ సోడా కంపెనీ అని మేము కొత్తగా సోడా కంపెనీ పెట్టాం. వీటిని ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర మెచ్చుకుంటే మా సేల్స్ బాగా పెరుగుతాయి. ఈ విధంగా మా సేల్స్ మేము పెంచామనుకో, నీ కమిషన్ కూడా మేము పెంచాం. రండి సార్. పొద్దున్నే నాకు ఈ నడక ఎలా అలవాటైందో నీ సోడా కూడా అలా అలవాటైందయ్యా. అబ్బా, ఇదేమిటయ్యా రోజు కంటే మంచి రుచిగా ఉంది, మంచి ఘటుగా ఉంది. కొత్త కంపెనీ సోడా సార్. మీలాంటి వాళ్ళు బాగుందంటేనే మా సేల్స్. అలాగా, బాగుందయ్యా, వస్తాను.
అయ్యో జగపతిరావు గారే ఎవడా అంటే పెద్ద మనిషి తాడి చెట్లో పడిపోయి చూసుకుంటున్నారు. సారీ. హలో, మిస్ ప్రేమ, మీ డాడీ హఠాత్తుగా స్పృహగా పడిపోతే వెంటనే విజయ హాస్పిటల్ జాయిన్ చేసి ఏమిటి మర్చిపోయింది? పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకన్నా మంచి మీరు వెంటనే బయలుదేరుస్తున్నారు. మీరెవరు?